చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత చేస్తున్నాను ఈనాడు పద వినోదం. ఇవాళ 15 సెప్టెంబర్ 2024 ఈనాడు పద వినోదం మనం పూరించుకుందాం. రామాయణంలో ప్రస్తావనకొచ్చే నది సరయు. నదుల పేర్లు అవి ఏం మారవు కదా. సరయు 2 నిలువేమిటి? కలి అనేది ఒక యుగం. 7 అడ్డం ఏమిటి? తెలుగు సల్ఫర్ గంధకం. ఇప్పుడు 8 నిలువేంటి? యుధిష్ఠరుడు 4 అక్షరాలు. కదా ధర్మరాజు. కం 3 నిలువేమిటి? బిగువు పట్టు సడలని లక్షణం బెంకం. 3 అడ్డం ఏమిటి? ప్రతిబింబాన్ని క్లుప్తంగా అంటే చిన్నగా బింబం. సరిపోయింది. 17 అడ్డం ఏమిటి? త్రాసు 3 అక్షరాలు తరాజు. 14 ఒక నిమిషం. 14 తోట ఉద్యానవనం అంటే ఆరామము. ఆరాధన అనుకోవచ్చు. దేనికి? ప్రేమకి ఆరాధన అని తీసుకోవచ్చు మనం. సరే, ఇప్పుడు 4 కొద్దాం. 4 చంద 3 అక్షరాలు విరాళం. చంద అంటే విరాళం. సరే, ఈ లంకి అడ్డంగా 12 అడ్డం ఉంది. హంస అంటే మరాళం విరాళం. సరిపోయింది. సరే, ఇప్పుడు 9 అడ్డం ఏమిటి? రా ఉంది. 9 అడ్డం పుప్పొడి. 9 నిలువేమిటి? అవమానం. నాలుగు అడ్డం ప్రభాతం అన్న ఇదే. విజయ సంకేతంతో వేకువ వీతో మొదలైంది. 5 నిలువేమిటి? కొంత వాటా 2 అక్షరాలు భాగం. విభాతం అంటే ప్రభాతం లాగా విభాతం అంటే వేకువ. సరే, ఇక్కడ రాగం వచ్చింది. 9 అడ్డం ఏమిటి? పుప్పొడి పరాగం. అంటే మనకి అవమానం. 4 అక్షరాలు పరాభవం. సరిపోయింది. ఇప్పుడు 6 కొద్దాం. దంతాలు 2 అక్షరాలు. దంతాలు అంటే పళ్ళు. 10 ఏంటి? పాడైపోవు కుములు కుళ్ళు. దంతాలు 6 నిలువు పళ్ళు. ఇక్కడ 10 అడ్డం పాడైపోవుకి కుళ్ళు. కుళ్ళు సరిపోయింది. 10 నిలువేమిటి? ఉదరం 2 అక్షరాలు. మొదటి అక్షరం కుక్షి. 13 అడ్డం కన్ను 2 అక్షరాలు. 2వ అక్షరం క్షి ఉంది. అక్షి. సరే, 13 నిలువేమిటి? పాదం అడుగు భాగం. మనకి మొదటి ఆతో మొదలైంది. అరికాలు. 15 అడ్డం 2 అక్షరాలు. స్త్రీ ఇంతి నారి. మన గురించి మనకే తెలియాలి కదా. సరే, ఇప్పుడు 20 అడ్డం ఏమిటి? పహార కావలి కాపల. సరే, 16 నిలువు చూద్దాం. కాలికి బుద్ధి చెప్పడం పారిపోవడం అంటే పరిగెత్తడం. ఇక్కడ 4 అక్షరాలు. ఇక్కడ మనకి లా ఉంది. పలాయనం. సరే, ఇప్పుడు ఇక్కడ నమ్కి వద్దాం. ఇక్కడ లూకి రాద్దాం. 23 అడ్డం ఏమిటి? 23 అడ్డం కర్చీఫు జేబుగుడ్డ అంటే రుమాలు. సరిపోయింది. ఇప్పుడు 18 అడ్డం ఏమిటి? ప్రత్యేక సందర్భాల్లో పుర సంచారానికి వినియోగించే ఏనుగు. అది నిలువు. 18 నిలువు. సరే, 18 అడ్డం ఏమిటి? భవనం. వం ఉంది కదా. భవంతి. భవంతి. తీ వచ్చింది. 19 నిలువేమిటి? ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్ర స్థలి తిరుపతి. సరే, ఇప్పుడు ఇక్కడ మనకి 24 నిలువేమిటి? మొదలు చివర మాత్రమే ఉన్న మారుతి అంటే మారుతిలో 3 అక్షరాలు కదా. మొదలు చివర 2 అక్షరాలు అంటే మా ఉంది, తీ ఉంది. ఇక్కడ మా ఆల్రెడీ వచ్చేసింది. ఇక్కడ పతి. 28 అడ్డం ఏమిటి? వినాయకుడు గణపతి. ఆగండి. ఇక్కడ 18 నిలువేమిటి? ప్రత్యేక సందర్భాల్లో పుర సంచారానికి వినియోగించే ఏనుగు భద్రగజం. సరే, ఇప్పుడు 22 అడ్డం ఏమిటి? ఆవలింత తర్వాత నిద్ర భద్ర. సరిపోయింది. సరే, ఇప్పుడు ఇక్కడ మనం 29కి వద్దాం. ఇక్కడ నమ్ము ఉంది కదా. 29 ఏంటి? బుద్ధి తెలివి 2 అక్షరాలు జ్ఞానం. 29 నిలువు ఏమిటి? స్మృతి జ్ఞాపకం. సరే, ఇప్పుడు 33 అడ్డం భూమి నుంచి తవ్వి తీసే ఆహార పదార్థం దుంప.
ఇప్పుడు ఇక్కడ 37 భోజనం చేయడానికి ప్లేటు కంచం. 38 అంటే వెన్నెల చందమామ కాదు 3 అక్షరాలే. సరే చూద్దాం, ఇక్కడ 3 అక్షరాలే కదా. సరే ఇప్పుడు ఇక్కడ 45 ఏంటి? సమాచారం లేక. మనం ఇటు వద్దాం ఉండండి. ఇక్కడ జమ్ ఉంది కదా, భద్రగజం దగ్గర 31 ఏమిటి? తామర శంఖం. తామర శంఖంతో వారిజం. వారిజం అంటే తామర. ఇప్పుడు 32 నిలువ ఏమిటి? నక్షత్రం రెక్క. ఇప్పుడు 27 ఏమిటి? తలకిందులైన తోక. ఇక్కడ మనకి 2 అక్షరాలు వా ఉంది కదా, వాలం. కింద నుంచి పైకి వాలం. నలం వచ్చింది. ఏంటిది నలం? 25 అడ్డం ఏమిటి? అడవిని దహించవేసే నిప్పు. దావానలం. దావానలం. ఇప్పుడు 21 నిలువేమిటి? దేశంలో గంగా సింధు తర్వాత పొడవైన నది. ఇక్కడ మనకి దా వచ్చింది కదా, పైగా మాకు బాగా తెలుస్తుంది గోదావరి. మేము గోదావరి జిల్లాలోనే కదా, గోదావరి. దావాలనం గోదావరి సరిపోయింది. 30 అడ్డం ఏంటి? వేగం. వడి. 26 నిలువు పదును వాడి. ఇక్కడ వడికి వాడికి సరిపోయింది. సరే ఇప్పుడు ఇంకా మనకి ఎక్కడున్నా లీడ్లు ఉన్నాయా? ఇక్కడ 34 ఏమిటి? మద్యం. 3 అక్షరాలు. 39 ఏమిటి? భద్రం. భద్రం అంటే పదిలం. 39 నిలువేమిటి? చెంతనే పక్కనే. భద్రం. 39 అడ్డం పదిలం, 39 నిలువు పక్కనే. పక్కనే పదిలం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 34 నిలువేమిటి? 34 నిలువ మద్యం అంటే మదిర. మద్యం అంటే మదిర. కర ఉంది. 43 ఏమిటి? అవసరం. అక్కర. సరిపోయింది. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడికి వద్దాము? 40కి వద్దామా? అంకురం మొలక. 3 అక్షరాలు. ఇంకా కొన్ని విషయాలకి ఆలోచించక్కర్లేదండి, అవే వచ్చేస్తాయి. మొలక. 47 అడ్డం ఏమిటి? సుఖం. చిలుక. చిలుక మొలక. సరిపోయింది. ఇప్పుడు 44 నిలువ ఏమిటి? పాదం. 2 అక్షరాలు. కాలు. ఇక్కడ చిలుకాలు లు సరిపోయింది. కాల. 44 ఏమిటి? ఆది శంకరాచార్యులు జన్మస్థానం. కాలడి. అంటే పేరు మారదు కదా. ఇప్పుడు ఇక్కడ 36కి వద్దాం. 36 ఎక్కడున్నాం? ఇలాగంటే సినిమా స్క్రీన్ మీదనంటే వెండి తెర. వెండి తెర అన్నప్పుడు ఇక్కడ 41 అడ్డం ఏమిటి? వృత్తం. పువ్వుకి ఉండే కాడ. పువ్వుకి ఉండే తొడిమ. ఇక్కడ డి ఉంది, తొడిమ. సరిపోయింది. ఇక్కడ 42 నిలువు. రెండో మలి అంటే తొలి మలి అంటాం కదా, ఇక్కడ తెలి వచ్చింది. సమాచారం లేక, తెలియక. సరే ఇప్పుడు ఇక్కడ 46 నిలువ ఏమిటి? ముని హంస. యతి. ఇక్కడ 2 అక్షరాలు. తెలియకాలో యా వచ్చింది. సరే ఇప్పుడు వెండి తెర. ఇక్కడ 48 ఏంటి? లేత. తెర. తెరాకి తెర. ఇది ఏదో ఉత్తిన సరదాగా అన్నాను. లేతాకి తెర అవ్వచ్చు. ఇక్కడ తెర వచ్చింది కదా, మనకి తెర వస్తుందా? ఈ 48 తెర అని ఉత్తిన రాస్తున్నాను. ఇది అవునో కాదు వచ్చేవారని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 38 ఏమిటి? వెన్నెల కదా, చంపక. సరిపోయింది. మనం ఇంకెక్కడైనా వదిలేమా? మనం ఇక్కడ ఒకటి నిలువ రాలేదా? న్యాయబద్ధమైన. 1 2 3 4 సమంజసం అని రాసుకుందామా? 11 అడ్డం ఏంటి? పుట్టుక జన్మం. సరిపోయింది. 35 ఏంటి? ఏకాక్షరం ఒక్కటే ఉంది. ఒక్క నిమిషం. అడ్డం 30తో నీరు మోయడానికి అటు ఇట్లు అమర్చిన వెదురు వద్ద. కావడి.